సౌలుని అభిషేకించాడు సమూయేలు, దావీదును కూడా అభిషేకించింది కూడా సమూయేలే. దేవుడే వారికి ఆధిక్యతనిచ్చాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు దేవుడు గద్దించాడు. సౌలును గద్దించినప్పుడు సౌలు తన జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు, కానీ సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. దావీదు తప్పు చేసినప్పుడు ఆ మనుష్యుడు నీవే అనే గద్దింపు అతనికి వచ్చినప్పుడు వెంటనే మోకాళ్ళ మీద పడి తన తప్పును సరిదిద్దుకున్నాడు. గద్దింపు అది దేవుని ప్రేమకు గుర్తు. ప్రభువు చేయు శిక్షను తృణీకరించవద్దు, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగవద్దు. దేవుడు మనల్ని గద్దించటం, దేవుడు మనల్ని శిక్షించటం, ఈ ప్రక్రియ దేనికోసం అంటే మనము చెడిపోవాలని, నాశనం అయిపోవాలని ఉద్దేశము ఎంత మాత్రము కాదు, కానీ మన మేలు కొరకే, తన పరిశుద్ధతలో మనం పాలు పొందవాలనని శిక్షిస్తా ఉన్నాడు.